ఇలాగ ఊర్వశి రాక్షసి గురించి చెప్పుకుంటున్నాక మీరు ఇదే ఆడియో ఫంక్షన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీ అమ్మగారిని అన్వయిస్తూ అల్లు అరవింద్ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు అంటే చాలా భావోద్వేగంతో అనిపించినాయి. సో అది ఆ ఫీల్ ఎలా మీకు అలా ఎలా మాట్లాడగలిగారు, అసలు ఎలా అనిపించింది? మా అమ్మకు నాకు జరిగిన ఒరిజినల్ కన్వర్జేషన్ అది యాక్చువల్గా. అంటే అప్పటికే నేను 300 పాటలు పైగా రాసున్నాను ఆ సినిమా అయ్యే నాటికి. అయినా కూడా ఎప్పుడు మా వాళ్ళకు ఒక డౌట్, అంటే వాళ్ళకి పలానా సినిమా రాస్తున్నా పలానా చేస్తున్నా అంటే వాళ్ళకి ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి పెద్దగా సినిమా నాలెడ్జ్, వాళ్ళకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి వరకు, నాగార్జున, హీరోల వరకు ఒక సినిమా వెనకాల ఎంత పని ఉంటుంది, అసలు పాట రాయడం కూడా ఒక పని అనేది వాళ్ళకి తెలియదు. అయితే ఆ సందర్భంలో నేను మామూలుగా రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందనే కన్వర్సేషన్లో చెప్పిన మా అమ్మకి ఇట్లా గీతా ఆర్ట్స్లో రాస్తున్నా. అంటే గీతా ఆర్ట్స్ అంటే వాళ్ళకి తెలుసు, గీతా ఆర్ట్స్ అంటే వాళ్ళు అల్లు రామలింగయ్య గారు, అరవింద్ గారు అనే విషయం తెలుసు. అప్పుడు మా అమ్మ అన్న మాట ఏంటంటే, అబ్బో అక్కడ అంత దూరం పోయినవారా అంటే, ఓకే నా కొడుకు ఏదో చేస్తున్నాడు వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది. సో అదే యాజ్ ఇట్ ఈస్గా మా అమ్మకు నాకు జరిగిన కన్వర్సేషన్ ఆ రోజు చెప్పాలనుకున్నా, చెప్పిన. ఆయన కూడా తర్వాత దగ్గర తీసుకుని మాట్లాడడం అద్భుతమైన సిచ్యువేషన్. అంటే అలాంటి సన్నివేశానికి మనం ఏదో పెయింటింగ్ వేసి చెప్తే అది వర్కౌట్ కాదు, జెన్యున్గా ఆ రోజు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు గీతా ఆర్ట్స్లో ఎంత గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయని. సో ఆ రోజున ఒక చిన్న సక్సెస్ చూసిన అనిపించింది నాకు, ఆ వైబ్ కలిగింది. మా అమ్మకు గీతా ఆర్ట్స్లో చేస్తున్నా అంటే ఇక వీడు ఓకే, పెద్ద సినిమాలే రాస్తున్నాడేమో మావాడు, కొంచెం పర్లేదు అన్నట్టు. అది ఆయన చెప్పిన, అది చాలా వైరల్ అయింది. అమ్మ ఫీలింగ్ ఏంది ఇప్పుడు? అదే రాస్తున్నాం అని తెలియగానే వాళ్ళకు ఒక స్థాయి కాన్ఫిడెంట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు చూస్తుంది ఏంటంటే, ఇక మీడియాలో నా పాటలు రావడం, ఊళ్ళలో పిల్లగాళ్ళు వాళ్ళు వీళ్ళు, లేకపోతే ఊళ్ళో పెద్ద మనుషులు వాళ్ళే, మా ఇంటి గ్రామ పంచాయతీ మా ఇంటి ముందే ఉంటుంది. సో అక్కడికి వచ్చిన సందర్భంలో ఎవరో ఒకరు వెళ్తూ మా వాళ్ళతో డిస్కస్ చేయడం, కొడుకుని ఇట్లా అలా చూసినా, ఇలా చూసినా, ఈ పేపర్లో చూసినా, లేకపోతే ఆ వార్తలో చూసినా, వాళ్ళ సంతోషం, ఓకే మా కొడుకు ఏదో చేస్తున్నాడు హ్యాపీగానే అని.